सर ఇది मैं కూలి అమ్ముతున్నాను సార్ కూలి అమ్ముతున్నావు కూలి అమ్మి ఓడి నేను పక్కన వచ్చిన మేడం నువ్వు బాకానికి వచ్చినావు చెట్టు కట్టేస్తాను నీ పిల్లలు తినిపిస్తావా నేను తినిపిస్తాను సార్ నేను తినిపిస్తాను అన్న మీరు మమ్మల్ని అందరినీ తినవట్టారు కదా మీరు ఎందుకు తింటారు అప్పుడప్పుడు తింటున్నావు డైలీ చిన్న పిల్లలు ఆ మనిషిని చూస్తే కాలం రాసిన గీతలే ముఖంపై కనిపిస్తాయి. నిద్రలేని రాత్రుల నీడలు కళ్ళలో మౌనంగా నిలిచిపోతాయి. మాసిపోయిన చొక్కా వెనుక బతుకంతా ముడుచుకుని ఉంది. చెమటతో తడిసిన చేతుల్లో పిల్లల రేపటి ఆశ ఉంది. తిండి మానేసిన రోజులు ఎన్నో, ఆకలి తోడుగా నడిచిన దారులు ఎన్నో. అమ్మేది సరుకు కాదు ఇక్కడ తన శ్వాసే. తన ప్రాణమే. హిందువైన ముస్లింవైన ఆకలి మాత్రం ఒకటే, కన్నీటి రుచి ఒక్కటే, కుటుంబం కోసం కష్టం ఒక్కటే. మతం గీసిన గీతలన్నీ మనసు ముందర కరిగిపోవాలి. మనిషి అనే ఒక్క మాటే ఈ లోకంలో మిగిలిపోవాలి. బలహీనుడిపై అరవడం కాదు ధైర్యం, బాధను అర్థం చేసుకోవడమే ధైర్యం. నిజం కోసం నిలబడే అడుగే మనిషితనానికి నిజమైన గౌరవం. చిన్న మద్దతు చూసినా ఒక పెద్ద నమ్మకం పుడుతోంది. ఇంకా ఈ నేలపై మానవత్వం శ్వాస తీసుకుంటోంది. ఒక ఆకలి ముందు మతం ఓడిపోవాలి. ఒక కుటుంబం కోసం పడే కష్టం ముందు ప్రపంచం తల వంచాలి. మనిషి ముందే మనిషి ముందే మతం ఓడిపోవాలి. ఎందుకట్లా లాభ రైతులు పెన్షన్ ఎందుకు తీసుకు